జనవరి 12 దేవుని వాక్య ధ్యానం. ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము ప్రభు యొక్క చిత్తాన్ని చూచేవారంగా, ఆయన చిత్త ప్రకారంగా నడిచేవారంగా ఉంటూ ఉన్నాం. దేవునిలో మనము బలం పొంది ఆయనను కలిగి ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. ప్రభు మనకిచ్చే ఆశీర్వాదం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ఆయన మనలను ఎప్పుడు కూడా కోరుకునే దేవుడు. ఆయన గుణాన్ని, ఆయన గుణగణాలను, ఆయన లక్షణాలను వర్ణించటం కానీ, దాని గురించి ఆలోచించటం కానీ ఎంతో అద్భుతంగా, చాలా గొప్పగా ఉంటుంది. కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడు. ఈ రోజున మనం జీవించి ఉన్నామనంటే అది కేవలం ఆయన కృప. మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన క్షమాపణ కారణంగా ఉంది. నినివే పట్టణస్థులు వారు చేసిన పాపములను ప్రభు క్షమించాడు గనుకే వారి కృప వలన, ఆయన కృప వలన వారందరూ కూడా బ్రతికి సంతోషంగా ఉండగలిగారు. ఈరోజు నీవు నేను మనమందరం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన కృపచేత బ్రతికింపబడ్డాం అని చెబుతూ ఉంది. ప్రభు ఎప్పుడు కూడా క్షమించటానికి, కృపను అనుగ్రహించటానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఆయన ఇచ్చే కృప మనలను జీవితాంతం ప్రభువులో ఉండేలా చేస్తుంది. అట్టి ఆశీర్వాదం వైపుకు నడిపిస్తుంది. అట్టి దీవెనలోనికి మనలను బలపరుస్తుంది. ఆ విధమైనటువంటి ఆశీర్వాదము, దీవెన మనకు సంతోషాన్ని ఇస్తుంది, దేవునిలో బలపరుస్తుంది. ప్రియులారా, ప్రభు ఇచ్చే ఈ ఆశీర్వాదం, ప్రభు మనకిచ్చే దీవెన మనలను ఉన్నతమైనటువంటి స్థలం వైపుకి నడిపిస్తుంది. అలా ప్రభు మనలను ఉన్నతంగా నడిపించటానికి, ఆయనలో మనం స్థిరపరచబడ్డానికి ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా ముందు తన వాక్యం ద్వారా బలపరుస్తాడు. తదుపరి ఆయనలో మనల్ని స్థిరపరుస్తాడు. ఈరోజు దేవుని వాక్కు మనల్ని బలపరుస్తుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు అని భక్తుడు చెప్తున్న మాటలను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మన దేవుని యొక్క లక్షణాన్ని గురించి ఇక్కడ అభివర్ణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఎప్పుడైతే గోనిపచ్చ కట్టుకొని పశ్చాత్తాపం వైపు ఆయన వైపు తిరిగారో, ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఆ దేవుని యొక్క గొప్పతనము ఎలాంటిదో ఇక్కడ అభివర్ణిస్తున్నాడు. ప్రియ విశ్వాసి, నీవు ఆరాధిస్తున్న ప్రభువు నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ దేవుణ్ణైతే కొనియాడుతున్నావో ఆ దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన పిలిచే పిలుపు నిన్ను ఉన్నతమైనటువంటి స్థలం వైపుకి నడిపిస్తుంది. అట్టి ఆశీర్వాదంలోనికి, అట్టి దీవెనలోనికి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఆహ్వానాన్ని స్వీకరించు. ఆయన వైపుకు తిరుగు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. అట్టి ఆశీర్వాదం, ప్రభు క్షమాపణ ఇస్తూ ఉండగా ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ రోజున ప్రభు వైపు తిరిగిన వారి జీవితాలు ఎలా ఆశీర్వదింపబడ్డాయో దావీదును చూస్తున్నాం, అపోస్తలుడైన పౌలును చూస్తున్నాం, ఎందరో భక్తులను చూస్తున్నాం. ఆ జాబితాలోనికి నిన్ను చేర్చాలని ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన వైపు తిరుగు. ప్రభు కృపా క్షమాపణలు నీకు నిరంతరం నిలిచి ఆయన బిడ్డగా ప్రభు నిన్ను చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ఏ విషయములైతే మానసికంగా కృంగుతున్నారో ఆ విషయాన్ని బట్టి, నీకు ఇష్టం లేని సంగతులను బట్టి వారు క్షమాపణ పొంది నీ కృపతో ముందుకు కొనసాగు బిడ్డలుగా దీవించండి. నేడు వారు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో అట్టి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ రక్షణ ఆనందం బిడ్డలకు దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు మీకు నిరంతరం
తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.